యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఏమండి, ఇక్కడ యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో రెండు విషయాలు. ఒకటి, శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించుట పాయింట్ నెంబర్ 1. ఆ శోధన సహించి నిలిచేవానికి జీవ కిరీటం అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. ఈరోజు చాలా మందికి జీవం కావాలి, జీవ కిరీటం కావాలి. అది ఎలా దొరుకును అంటే శోధన సహించు వారికి ఆ కిరీటము లభించును అని నిక్కచ్చిగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. శోధన సహించుట. మరి ఈరోజు క్రైస్తవ్యము శోధన సహిస్తుందా? శోధనను సహిస్తున్నారా? మరి శోధనపై ఇంకా రెండు భాగాలను మనం చూడగలిగితే, మీరు తీయొద్దు కానీ మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. మత్తయి సువార్తలో వ్రాయబడినటువంటి మాట ఏంటంటే 6వ అధ్యాయంలో, మత్తయి సువార్త మీరు తీయనక్కర్లేదు, మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ అధ్యాయంలో పరలోకపు ప్రార్థన గురించి ఆ సందర్భంలో మనకు కనబడుతున్నటువంటి మాట 13వ వచనం. మమ్మును శోధనలోకి తేక. ఈ వచనాన్ని మనం గమనించగలిగితే శోధనలోకి తేవద్దు అనే ఒక ప్రార్థన మనకి ఇక్కడ కనబడుతుంది కదండి. శోధనలోకి తేవద్దు. మరి యాకోబు పత్రికలో మనం చదవబడిన మాట ఏమిటి? శోధన సహించాలి. సహించాలంటే శోధన రావాలా రాకూడదా? రావాలి. రాకుండా ఎలా సహించగలుగుతాం? మనం సహించలేం. సో ఈ వచనాన్ని మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా చాలా వరకు మమ్మల్ని శోధన నుంచి తప్పించు అని చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు. నేను వారిని తప్పు పట్టడం లేదు, కానీ అది తప్పించుమని చెప్పింది దేవుడే. మరి యాకోబు పత్రిక రాయించింది కూడా దేవాది దేవుడే కదా, అవునా కదా? మరి ప్రభువైన యేసుక్రీస్తున్న వారి నోట మనము ఇంకో మాట వింటాం ఈ శోధన విషయంలోనే. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము శోధన విషయంలో ప్రభు చెప్తాడు 41వ వచనము. మత్తయి సువార్త 26:41లో, మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థించుడి. ఏమండి, ఇక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో శోధనలో నుంచి తప్పించు అనే మాట, అంటే అసలు శోధన అనేది మాకు రాకూడదు అన్న భావన. తర్వాత మత్తయిలో చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఆ గిన్నె పట్టుకున్నటువంటి సందర్భంలో ఈ శోధనలో నుంచి మీరు పడిపోకుండా, అంటే శోధనలో ప్రవేశింపకుండునట్లు అనంటే దాంట్లో ప్రవేశింపకుండునట్లు అనగా పడిపోకుండునట్లు అన్న అర్థం. ఇప్పుడు శోధన వస్తేనే కదా మనం పడతామో లేదో తెలియదే కదా. కాబట్టి శోధన, ఈనాటి క్రైస్తవ్యానికి శోధన రావాలి. అయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనంలో చెప్పబడిన మా పరలోకపు ప్రార్థన, అది అప్పటి కాలంలో శిష్యులకు ఆరంభంలో చెబుతున్నటువంటి మాట. సో ఇప్పుడు నూతన నిబంధన ప్రకారంగా క్రీస్తు రక్తంలో కడగబడి దేవుని సంఘ సహవాసంలోను, అపోస్తుల బోధయందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థించుటయందును ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి శోధనలు రావాలి. శోధనలో ప్రవేశించకుండా మనము జాగ్రత్త పడాలి. శోధనలో నిలబడినట్లుగా, అంటే ప్రభువు వారు చెప్పేటువంటి మాట మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం ప్రకారము ప్రవేశింపకుండునట్లు, అంటే శోధన అనేది వస్తుంది కానీ మీరు అందులో పడిపోకుండునట్లు. సో శోధనలు వస్తాయి కానీ మనం పడిపోవద్దు. దానికి యాకోబు గారు రాస్తూ ఉన్నాడు అక్కడ, ఆ శోధనలో మీరు పడకుండా మీరు నిలబడి దాన్ని సహించాలి. ఈ శోధనను సహించటం అనేది ఎట్లా, ఏ రకంగా మనం శోధనని సహించగలం?
శోధనలు ఎన్నో రకాలుగా వస్తుంటాయి కదా. ఈరోజు ఈనాటి క్రైస్తవ్యంలో సంఘాలలో ఎంతో మంది శోధనల చేత లేరా? ఉన్నారు కదా, ఉన్నారు. మరి వారందరూ తప్పించు తప్పించు అని ప్రార్థిస్తూ ఉన్నారు. బోధకులు కూడా తప్పించమని కూడా ప్రార్థిస్తున్నారు. నేను తప్పు పట్టట్లేదు. కాకపోతే మనం తప్పించమని ప్రార్థిస్తున్నా మన నుంచి అవి తప్పిపోతున్నాయా? కొన్ని తప్పిపోతున్నాయి, కొన్ని తప్పిపోవట్లేదు. కొన్ని తప్పిపోవట్లేదంటే వాటిలో ఖచ్చితంగా మనం నిలబడి సహించాలి. మా క్రైస్తవ్యానికి శోధన ఇవ్వబడింది. ఆ శోధనను నిలబడి సహించినప్పుడే మనకు జీవ కిరీటం. ఇప్పుడు శోధనను ఎలా సహించాలి, శోధనలో ఎలా పడిపోకూడదు అన్న విషయాలు మనకు అర్థం కావాలంటే మీకు ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 5వ అధ్యాయము, లూకాసు వార్త 5వ అధ్యాయము 31, 32 వచనాలను మనము ఆలోచిద్దాము. లూకాసు వార్త 5వ అధ్యాయము 31, 32 జాగ్రత్తగా గమనించండి. అందుకు యేసు, రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు. ఈ విషయము మత్తయిలో వ్రాయబడింది, మార్కులో వ్రాయబడింది, లూకాలో వ్రాయబడింది. ఈ 3 గ్రంథాలు, 3 గ్రంథకర్తలు ఈ విషయాన్ని వ్రాసారు. ఏమని? వైద్యుడు ఎవరికి కావాలట? రోగం ఉన్న వారికి కావాలట. ఆరోగ్యంగా ఉన్న వారికి వైద్యుడు అవసరం లేదు అంటూ 3 వ్రాసారు 3 గ్రంథాలలో. అయితే ప్రత్యేకంగా నేను ఈ లూకా గ్రంథాన్ని ఎన్నుకోవడంలో భావం ఏంటి అంటే, మత్తయి గారు కానీ మార్కు గారు కానీ ప్రస్తావించినటువంటి ఒక వాస్తవ సత్యాన్ని లూకా గారు ప్రస్తావించారు. ఆ విషయాన్ని మనం చూడగలిగితే అసలు ఈ సందర్భాన్ని దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు, వైద్యుడి గురించి ఎందుకు చెబుతున్నాడు, దీని నుంచి మనం ఏ పాఠం నేర్చుకోవాలి అన్న విషయాన్ని మనం ఆలోచించాలి. దీనికి శోధనకి సంబంధం ఏమిటి అని ప్రశ్నించద్దు. ఎందుకంటే శోధనకి ఈ యొక్క సందర్భం అనే ఎగ్జాంపుల్ చాలా దగ్గరగా ఉంది. ఈ ఎగ్జాంపుల్, ఈ సందర్భం మనకు అర్థమైతే ఖచ్చితంగా మనము శోధనలో ప్రవేశింపకుండా నిలబడగలుగుతాము. నిలబడిన మనము దానిని సహించి జయించి నీ జీవ కిరీటాన్ని పొందుకోగలుగుతాము. అది పొందుకోవాలంటే ఖచ్చితంగా మనకి ఈ విషయం మనకి అర్థం కావాలి. సో ఇప్పుడు ఇదే చెప్తున్నాను కదండి, మత్తయి గారు కానీ మార్కు గారు కానీ వ్రాయని ఒక విషయాన్ని లూకా గారు వ్రాసారు. అది ఏంటి ఆ విషయం అనంటే 32వ వచనంలో చూడగలిగితే, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవవచ్చి తిని గాని నీతిమంతులను పిలువరాలేదు. సో ఈ వైద్యం గురించి, డాక్టర్ గురించి ఎందుకని చెప్తున్నాడు అనంటే, 1 పాప రోగం ఉంది, 2 ఈ లోకంలో శరీర సంబంధమైనటువంటి అనేక రోగాలు ఉన్నాయి. పాపం అనే రోగము ఆత్మకి ముప్పు తెస్తుంది. శరీర సంబంధమైనటువంటి రోగాలు ప్రస్తుతము ఈ శరీరానికి మాత్రమే అపాయాలు తెస్తాయి. 2 రకాల రోగాలు ఉన్నాయి, 2 రకాల వైద్యులు ఉన్నారు. ఈ లోకంలో అనారోగ్యతల కొరకు ఈ లోకంలో వైద్యులు ఉన్నారు, కానీ ఆత్మకు వచ్చినటువంటి రోగాన్ని బాగు చేసేదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సో ఈ సందర్భాన్ని ఎందుకు చెప్తున్నాడు అనంటే, మీరు ఈ లోకంలో ఎన్నో రోగాలకి వైద్యుల దగ్గరికి వెళతారు కదా. కాబట్టి ఆ విషయాన్ని ఎగ్జాంపుల్ చెబుతూ మన కింద వచనంలో అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు, దేనికి ఆయన డాక్టరు, వైద్యుడు అనంటే, నేను పాపులను పిలువవచ్చి తిని, అంటే పాపుల కొరకు వచ్చాడు. పాపం అనే రోగము, ఆ జబ్బు ఎవరికైతే ఉందో ఆ పాపి కొరకు నేను వచ్చాను బాగు చేయడానికి అన్న ఉద్దేశం అన్నమాట, అర్థం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం బాగా ఆలోచించాలి, ఈ ఎగ్జాంపుల్ని బాగా ఆలోచించాలి. కొంచెం మీకు గలిబిలిగా గందరగోళంగా ఉన్నా ప్రశాంతంగా మీరు ఆలోచిస్తూ గమనిస్తూ ప్రార్థిస్తూ మీరు ఉండండి. ఈ సందర్భం మీ హృదయానికి ఎక్కించుకోండి, అప్పుడు చాలా శ్రేష్ట. అప్పుడు ఖచ్చితంగా మనము శోధనలో ప్రవేశింపకుండా నిలబడగలుగుతాము. 2 శోధనను సహించగలుగుతాం. సహించిన వాళ్ళకే జీవ కిరీటం అన్న విషయాన్ని మాత్రం మీరు దయచేసి మర్చిపోవద్దు, బాగా గుర్తు పెట్టుకోండి. సహించిన వాళ్ళకే, సహించడానికే నేను ఈ ఎగ్జాంపుల్ చెబుతున్నాను. ఇక ముందుకు వెళదాం.
ఈ ఈ 2 రకాల రోగాల గురించి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అది చాలా బాగా మైండ్‌కి ఎక్కించుకోండి. ఎగ్జాంపుల్, ఇప్పుడు దేవుడి దగ్గర మనకెన్నో సహాయాలు కావాలి. అది ఆర్థిక పరంగా కావచ్చు. అర్థమవుతుందా? చాలా మందికి చాలా అవసరతలుంటాయి. ఆరోగ్యాలు బాగా కావాలని, ఉద్యోగాలు రావాలని, పెళ్ళిళ్ళు జరగాలని, సంతానాలు కలగాలని, ఇంట్లో ఇబ్బందులున్నాయని, భర్త తాగుబోతులని, భార్య మాట వినట్లేదని, భర్త మాట వినట్లేదని, పిల్లల మాట వినట్లేదని, ఇలా పలు రకాలుగా పలు సమస్యలు, పలు విధాల సమస్యలతో గురి అవుతుంది క్రైస్తవ్యం. సంఘాలకు వస్తూ ఉన్నప్పటికీ సంఘస్థుల్లోనే ఇటువంటి సమస్యలు లేవంటారా? చాలా మందికి సమస్యలు ఉన్నాయి. అలాగని చెప్పి వాళ్ళు ఎవరూ ప్రార్థించట్లేదా అంటే ప్రార్థనలు చేస్తున్నారు. అంత మాత్రమే కాదు, ఉపవాస ప్రార్థనలు చేసేవారు కూడా లేకపోలేరు. అన్ని రకాల ప్రార్థనలు చేస్తున్నా, రాత్రింబగళ్ళు ప్రార్థనలు చేస్తున్నా, కన్నీటి ప్రార్థనలు చేస్తూ ఉన్నా, ఎందుకు కొన్ని విషయాలలో మనం సహాయాన్ని, స్వస్థతని, మేలుని, సమాధానమును, ఆదరణను పొందలేకపోతున్నాము అంటే వన్ ఆఫ్ ద రీజన్ ఏమిటి అది అంటే, దేవుడికి మనకి మధ్యలో ఏదో వస్తా ఉంది, అడ్డం వస్తా ఉంది. అది అడ్డు ఉంటే మనం శోధలో ఖచ్చితంగా పడిపోతాం. పడిపోయిన తర్వాత ఇంకెలా సహిస్తాం? మనము సహించగలమా? పడిన వాళ్ళం సహించలేము. సహించాలి అంటే ఫస్ట్ నిలబడాలి. ఫస్ట్ నువ్వు నిలబడితేనే నువ్వు దానిని జయించగలుగుతావు. నువ్వు నిలబడకపోతే ఎలా జయించగలుగుతావు? జయించలేరు. కాబట్టి ఫస్ట్ నిలబడాలి అంటే నిలబడడానికి మూలమే అసలు మనలో ఏముందో మనకి తెలియాలి. ఈరోజు క్రైస్తవ్యంలో అది బోధకులతో సహా, ఇంక్లూడ్ నాతో సహా, నేను చెప్పుతున్నంత మాత్రాన నేను పెద్ద నీతిమంతురాలని కాకపోయి ఉండొచ్చు. అవునా కదా? మాట్లాడుతున్నది ఎవరు? దేవుడు. కాబట్టి మనం ముందుగా దేవుడు తన గ్రంథంలో ఒక విషయాన్ని ప్రస్తావించాడు. ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ఇది క్రైస్తవ్యంలో జరుగుతుందా అంటే ఖచ్చితంగా జరగటం లేదు. 99% జరగట్లేదు. ఓన్లీ 1% మాత్రమే జరుగుతుంది. అందుకే ఈరోజు 99% చాలా మంది శోధనలో పడిపోతూ ఉన్నారు, శోధనను సహించలేకపోతూ ఉన్నారు. అందుకే దేవునికి దూరం అవుతున్నారు. దగ్గరున్నామనుకుంటూనే తెలియకుండానే దూరం అవుతున్నారు. దీనంతటికి కారణం ఎగ్జామినేషన్ లేకపోవటమే కారణం. అందుకే ఈ యొక్క లూకా సువార్తను నేను మీదటికి తీసుకొస్తూ ఉన్నాను. ఈ లూకా సువార్త ప్రకారంగా ఎగ్జాంపుల్, నాకు ఒక సమస్య, ఒక రోగం, ఒక జబ్బు, ఒక అనారోగ్యత నాకు వచ్చింది. ఏమండి, ఈ అనారోగ్యత ఒక మనిషికి ఒక సమస్య హెల్త్ పరంగా అంటే హెల్త్ పరంగా ఒక సమస్య వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సినటువంటి పని ఏమిటి? డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. ఫస్ట్ టైం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టరు తన దగ్గర ఉన్నటువంటి పరికరాలతో, అంటే స్టెతస్కోప్ కానివ్వండి, అంటే థర్మామీటర్ కానివ్వండి, ఫీవర్ వస్తే అట్లా కొన్ని తన దగ్గర ఉన్నటువంటి సందర్భంలో ఏ ఉన్నాయో ఆ సిచ్యువేషన్లో వాటితో పరీక్షించి కొన్ని టాబ్లెట్స్ రాసి 3 days 1 week రాసి ఇచ్చి పంపిస్తాడు. ఇవి వాడండి అని చెప్తాడు ఒక సమస్య గురించి. ఆ సమస్య తగ్గిపోయింది అనుకోండి, పర్లేదు, ప్రాబ్లం సాల్వ్. కానీ కొన్ని సందర్భాలలో ఆ టాబ్లెట్స్కి, ఆ మెడిసిన్స్కి తక్కువ కాదు. అప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారు? మళ్ళీ వెళ్ళినప్పుడు ఒకవేళ ఈ మందులు పడలేదేమని కొన్ని సందర్భాలలో మెడిసిన్స్ చేంజ్ చేస్తారు. లేదంటే ఇంకొన్ని సందర్భాలలో 1-2 టెస్టులు రాస్తారు. ఈ టెస్ట్ చేయించుకోవాలి. వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తే ఒకవేళ ఇదేమో అన్నది అంటే కన్ఫర్మేషన్ కొరకి టెస్టులు రాస్తారు. అంటే టెస్ట్ చేయకపోతే అది ఏంటో సమస్య తెలుస్తుందా తెలీదా? టెస్ట్ చేయకపోతే తెలీదు. టెస్ట్ చేయకపోతే ఆ సమస్య ఏదో, ఆ జబ్బుకి కారణం ఏమిటో, ఆ జబ్బు రావడానికి ఏది మూలము అన్న విషయం తెలీదు. అంటే అది తెలుసుకోవడానికి డాక్టర్ గారు ఏం చేస్తున్నారు? టెస్ట్ రాస్తున్నాడు. ఇది బాగా మీకు అర్థం కావాలి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక సమస్య కొరకు వెళ్ళినప్పుడు మందులతో చెప్పిన మాటలతో అది పరిష్కారం కాని సందర్భంలో సెకండ్ స్టెప్ ఏమిటి అనంటే టెస్ట్ రాస్తున్నాడు. కొన్ని సందర్భాలలో యూరిన్ టెస్ట్ అంటారు, బ్లడ్ టెస్ట్ అంటారు. బ్లడ్ టెస్ట్ లో మళ్ళీ 2-3 రకాలు రాస్తారు.
కొన్ని సందర్భాలలో తలకి స్కాన్ చేయాలంటారు, ఊపిరితిత్తులు స్కాన్ చేయాలంట. అంటే కొన్ని పలు విధాల సమస్యల కొరకి పలు అంటే ఏ సమస్యకి ఆ టెస్ట్. ఇది మీకు బాగా అర్థం కావాలి, ఇది చాలా బాగా అర్థం కావాలి. ఎందుకంటే ఈరోజు మనము క్రైస్తవ్యము ఎందుకు శోధనలో ప్రవేశిస్తున్నారు? ప్రభు అంటాడు ప్రవేశింపకుండానట్లు ప్రార్థన చేసుకోండి అంటున్నాడు, పడిపోకుండా ప్రార్థన చేయండి అంటున్నాడు, రాకుండా అనట్లేదు ప్రభు వారు మత్తయిలో 26వ అధ్యాయంలో. కాబట్టి నాకు వచ్చిన శోధనలో నేను పడకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అని ఎప్పుడైనా ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా? ఎవరైనా పరీక్షించుకుంటున్నారా? ప్రార్థనలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ప్రార్థనలు చేస్తున్నారు కానీ పడిపోతున్నారా లేదా? పడిపోతున్నారు. ఎందుకు? టెస్ట్ చేసుకోవట్లేదు. అంటే అసలు ఆ కారణం ఎందుకు వచ్చింది, దీనికి రాకకి కారణం ఏమిటి, నాకు ఈ శోధన ఎందుకు వచ్చింది, ఈ శ్రమ ఎందుకు వచ్చింది, ఈ ఇబ్బంది ఎందుకు వచ్చింది, ఈ బాధ ఎందుకు వచ్చింది, ఈ కష్టం ఎందుకు వచ్చిందని అది టెస్ట్ చేసుకోవట్లేదు. చేసుకుంటేనే కదా తెలిసేది. ఇప్పుడు డాక్టర్ టెస్టులు రాశాడు, ఆ టెస్టులు చేయించినాం, డాక్టర్ గారికి ఈజీగా అర్థమైపోయింది, ఓహో ఇది సమస్య, ఇది ఇలా వచ్చింది అంటే దీనికి కారణం ఇది అని చెప్పేసి అప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారు? ఆ సమస్య ఏదో దాన్ని క్లియర్ చేసేటువంటి మెడిసిన్స్, ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు. అప్పుడు అది క్లియర్ అయిపోతుంది. అవునా కదా? అలాగే మనము దేని విషయంలో దేవునికి వ్యతిరేకంగా ఉన్నాము, దేని విషయంలో నేను దేవునిని ఆయాసపెడుతున్నాను, దేని విషయంలో నేను తప్పిదంలో ఉన్నాను అని ఆలోచించుకుంటామా ఎవరికి వాళ్ళము? అది జరగనంత వరకు మన ఎదుట ఉన్న సమస్య మనల్ని వీడి పోదు. అది వీడిపోవాలి అంటే ఖచ్చితంగా మనలో ఎగ్జామినేషన్, టెస్ట్, TEST టెస్ట్ జరగాలి. కానీ ఈరోజు క్రైస్తవ్యంలో టెస్ట్ అంటే పరీక్ష. ఈరోజు క్రైస్తవ్యం పరీక్షలు చేయించుకోవట్లేదు. హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో రాసే పరీక్షలు చేయించుకుంటున్నారు. ఎగ్జామ్స్లో స్కూల్స్కి వెళ్తే స్కూలు, కాలేజెస్ దాంట్లో కూడా పరీక్షలు రాస్తున్నారు, జాబ్స్కి పరీక్షలు రాస్తున్నారు. మరి ఆత్మీయ విషయంలో క్రైస్తవ్యం ఎంతమంది పరీక్షలు రాస్తున్నారు, పరీక్షలు చేయించుకుంటున్నారు? ఒక్కసారి మనకు మనమే ఆలోచించుకుందాం. ఎస్, నేను ఎప్పుడైనా పరీక్షించుకుంటున్నానా? నా ఫిజికల్గా, నా శరీరపరంగా నాలో ఏ వీక్ పాయింట్ ఉంది, నాలో ఏ బలహీనత ఉంది, ఏ వీక్ పాయింట్ వల్ల నాకు ఈ సమస్య వస్తుంది, ఏ బలహీనత వల్ల నాకు ఈ సమస్య ఉంది, ఆలోచిస్తున్నామా? ఆలోచిస్తేనే ప్రాబ్లం తెలుస్తుంది. ప్రాబ్లం తెలిసినప్పుడే దానికి సొల్యూషన్ దొరుకుతుంది. సొల్యూషన్ దొరికినప్పుడే దాని నుంచి మనము బయటపడతాము. అర్థమైందా మీకు? కావట్లేదా? సొల్యూషన్ దొరకాలి అంటే ఈరోజు బయట పడట్లేదు, ఇంకా అందులోనే ఉన్నాను, నేను ఇందులోనే ఉన్నాను అంటే సొల్యూషన్ దొరకలేదు. సొల్యూషన్ దొరకలేదు అని అంటే ఎగ్జామినేషన్, టెస్ట్ జరగలేదు. టెస్ట్ జరగకుండా అదేమిటో మనకు తెలియదు, సమస్య తెలియనప్పుడు పరిష్కారం కూడా దొరకదు. అలా ఉండి కొంతమంది డాక్టర్స్ టెస్టులు రాసిన, మెడిసిన్ రాసిన, ట్రీట్మెంట్ రాసిన చేయించుకోరు, వద్దని అలా వదిలేసి ఉంటారు. కొన్ని సందర్భాలలో మీరు చూడండి, కొంతమంది సాక్ష్యాలు మనం ఎట్లుంటామంటే, అది ఇన్ని సంవత్సరాల నుంచి ఉంది కానీ మీరు చూపించుకున్నందుకు వల్ల ఇది ఇంత పెద్దగా అయిపోయిందమ్మా, ఇప్పుడు ఏం చేయలేము అంటే వాళ్ళు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఎందుకు చనిపోతున్నారు? మన మధ్యకాలంలోనే దాదాపు ఒక 6, 7, 8 నెలల క్రింద ఒక సహోదరి సాక్ష్యం ఏంటంటే, కడుపులో ఒక గడ్డ వచ్చింది. అమ్మాయికి చాలా సంవత్సరాల నుంచి పెయిన్ వస్తుందంటే, కానీ నార్మల్గా మెడిసిన్స్ వాడుతుంది. ఎందుకంటే ఆమె ఒక సిస్టర్, ఆ సిస్టర్ కాబట్టి ఆమె తెలిసిన మెడిసిన్స్ వాడుతుంది, కానీ ఆమె టెస్ట్ చేయించుకోలేదు. అది ఏమైంది? నార్మల్ మెడిసిన్ వాడటం వల్ల అది అలా అప్పటికప్పుడు కంట్రోల్ చేస్తుంది, అప్పటికి కాస్త నెమ్మదిస్తుంది, అప్పటికి కాస్త తగ్గుతుంది, అంతేగాని అది లోపల పెరుగుతానే ఉంది. అలా అయ్యి చాలా క్రిటికల్ పొజిషన్కి వచ్చేసింది ఆ సహోదరి. ఎందుకంటే టెస్టులు చేయలేదు. ఇక ప్రాణం మీదకి వచ్చేసరికి ఆ సమయంలో తట్టుకోలేనటువంటి స్థితిలో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆ టెస్టులు రాయడం, అది ఓన్ టెస్ట్. నేను సిస్టర్ని కదా,
నాకు మెడిసిన్ తెలుసు కదా అనుకుని అలా వాడేశారు. డాక్టర్స్ని కన్సల్ట్ చేయలేదు. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిన చిన్న చిన్న హాస్పిటల్స్కి వెళ్ళారు. చిన్న హాస్పిటల్కి పెద్ద డాక్టర్స్కి ఆర్ఎంపీ డాక్టర్స్కి కదా డిఫరెన్స్ ఉంటుంది. చిన్నవాళ్ళు చిన్నవాళ్ళే, పెద్దవాళ్ళు పెద్దవాళ్ళే. అలాగే ఆత్మీయ విషయాలలో కూడా దేవునితో సహవాసం కలిగి ఆత్మ జ్ఞానంతో వాస్తవాన్ని పరిశీలించి దేవునితో సహవాసంలో ఉంటూ పరీక్షగా దేవుని ఉద్దేశం అసలు ఏంటి అని పరిశీలన చేసుకొని తెలుసుకొని చెప్పే బోధకులు మంచి బోధకులు. ఆర్ఎంపీ డాక్టర్స్ లాగా మామూలుగా చదివి అనిపించింది, నోటికి అనిపించింది పలానా వాళ్ళు చెప్పేది విని అలా చెప్పేది ఆర్ఎంపీ డాక్టర్స్ అంటే చిన్న చిన్న డాక్టర్స్. పెద్దగా వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు, టెంపరీ అనమాట. ఈ విషయాలను కూడా మనము చాలా జాగ్రత్తగా మనము ఆలోచించాలి. ఎంబీబీఎస్ డాక్టర్ అంటే చాలా పెద్ద, ఇంకా ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంటారు. అలాగే ఆత్మీయ విషయాలలో కూడా పరిపూర్ణతలోనికి వెళ్ళి కేవలం దేవుని మనసు దేవునిపై నిలిపి దేవుని ఉద్దేశం కొరకి తప్పిస్తూ ఆ విధంగా ఆయన చిత్త సంకల్పం కొరకి అది మనస్ఫూర్తిగా అనుభవపూర్వకంగా తెలుసుకొని బోధించే బోధకుల యొక్క పాఠాలు మన ఆత్మలకి చాలా విలువైన విషయాలు. కానీ మనం క్రైస్తవ్యంగా ఉంటూ మనము ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము, ఎటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము, ఎలాంటి మెడిసిన్స్ వాడుతున్నాం అన్న విషయాలు కూడా మనము ఆత్మీయ పరంగా మీరు ఆలోచించుకోవాలి. ఈ లోక పరంగా నేను ఈ డాక్టర్ విషయాలు మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అర్థమవుతున్నాయా? రైట్, సంతోషం. కాబట్టి ప్రియులారా గమనించండి, ఈ డాక్టర్ ఎలాగైతే ఆ సిస్టర్కి చిన్న చిన్న హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు చిన్న డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంజెక్షన్స్ మెడిసిన్ ఇచ్చారు, కానీ అది అలా పెరిగి పెరిగి పెద్దదే సీరియస్ అయినప్పుడు పెద్ద డాక్టర్ స్పెషలిస్ట్ డాక్టర్కి వెళ్ళినప్పుడు టెస్ట్ రాసినప్పుడు ఆ టెస్ట్లో తేలింది ఏంటంటే గడ్డ పెరిగి ప్రమాద స్థితికి వచ్చేసింది, దానికి సర్జరీ చేయాలి. ఏమీ లేదు, బీద స్థితి, డబ్బులు లేవు. కానీ దేవుని దయను బట్టి ఆ క్షణంలో వారి యొక్క ప్రార్థనను బట్టి ఆ వారి కొరకు ఇంకా మిగతా వాళ్ళు చేసే ప్రార్థనను బట్టి అందరి ప్రార్థన కంటే ముఖ్యంగా దేవుడు వారి పట్ల కనికరాన్ని కుమ్మరించి డబ్బు సహాయాన్ని అందించి ఆపరేషన్ సర్జరీ చేయించిన సహోదరి ఆమె బతికి బయటపడింది. కానీ ఇంకొందరైతే ఎంత ప్రయత్నించినా చనిపోయారు. అంటే కారణం ఏంటి? నిర్లక్ష్యం, అశ్రద్ధ, పట్టించుకోకపోవడం, ఆలోచించుకోకపోవడం, సరైన డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోవడం, డాక్టర్ గారు చెప్పిన విషయాలు పాటించకపోవడం, ఆయన ఇచ్చిన మెడిసిన్స్ టైంకి వాడకపోవడం, ఆయన చెప్పిన టెస్ట్లో చేసుకోకపోవడం, ఇవన్నీ కారణమవుతాయి. ఇవన్నీ కారణమయ్యి ఒక మనిషి ఎలాగైతే చనిపోతున్నాడో రేపు అలాగే మన జీవితంలో కూడా మనకెదురేటువంటి శ్రమల్లో కానివ్వండి, శోధనల్లో కానివ్వండి, కష్టాల్లో కానివ్వండి, ఇరుకుల్లో కానివ్వండి, ఇబ్బందుల్లో కానివ్వండి, మనము గనక నిలబడి శ్రమ, శోధన, ఇరుకు, కష్టం ఇవన్నీ ఒకటే, భావం ఒకటే, కానీ పదాలు పర్యాయ పదాలుగా ఉన్నాయి. మనకు శ్రమలు అనుగ్రహించబడునని వాక్యం సెలవిస్తుంది కదా, ఉన్నాయా లేదా? కాబట్టి శ్రమలుంటాయి. శ్రమ ఎందుకు వచ్చిందని మనం ఆలోచించాలి. ఈ శ్రమ రావడానికి నాకు జ్వరం ఎందుకు వచ్చింది, దేనివల్ల వచ్చింది, నాకు క్యాన్సర్ దేనివల్ల వచ్చింది, గ్యాస్ ట్రబుల్ దేనివల్ల వచ్చింది. గ్యాస్ ట్రబుల్ ఎందుకు వస్తుంది? కొన్ని స్టమక్ పెయిన్, కొన్నిసార్లు కడుపు నొప్పి ఎందుకు వస్తుంది? అరక్కపోవడం వల్ల, గ్యాస్ ట్రబుల్ వల్ల, టైంకి తినకపోవడం వల్ల. అంటే ఇలా చేయడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఓకే, ఇది ఓకే. మరి మనం ఆత్మీయ జీవితంలో క్రైస్తవ్యంలో మనం ఎందుకు ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం, ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయి అన్న ఎగ్జామినేషన్ కూడా మన జీవితాలకి చాలా ప్రాముఖ్యం. ఆ పరీక్ష అనేది లేకుండా మన సమస్యకి సొల్యూషన్ దొరకదు. దొరకాలంటే ముందు ఇమ్మీడియట్లీ కొన్ని సందర్భాల్లో చూడండి, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒకసారి నాకు గతంలో ఈ కరోనాకి ముందు ఒక 2-3 months బిఫోర్ అనుకుంటాను, నాకు సడన్గా ఒకరోజు ఫీవర్ వచ్చేసింది. అది జరిగిన 1 monthకి స్టమక్ పెయిన్ కూడా వచ్చింది సడన్గా. నేను స్కూల్లో వర్క్ చేస్తున్నాను, ఆ సందర్భంలో సడన్గా స్కూల్కి వెళ్ళి ఆఫ్టర్నూన్ వరకు ఉన్నాను. ఆఫ్టర్నూన్ టైం తర్వాతే అప్పుడు ఫస్ట్లో ఫీవర్ కానివ్వండి, తర్వాత స్టమక్ పెయిన్. ఇమ్మీడియట్లీ స్కూల్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి అక్కడ డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళిపోతే కొన్ని సందర్భాలలో డాక్టర్ గారు చూసి ఇమ్మీడియట్లీ ఈ టెస్టులు చేయాలి అని ఇమ్మీడియట్లీ 3 టెస్టులు రాశాడు. అంటే టెస్ట్ చేస్తే ఇమ్మీడియట్లీ తెలిసిపోయిందండి. ఏమిటి? కడుపులో ఇన్ఫెక్షన్ వచ్చేసింది. ఒకటి ఏమంటారు, అది ఫీవర్ అంటే ఇట్లా అన్ని కాళ్ళు, వేళ్ళు అన్ని నొప్పులు వస్తాయి. అది దాన్ని ఏమంటారు?
అది ఫీవర్, అదేంటి, చికెన్ గున్యా. ఎస్, రైట్ మా, చికెన్ గున్యా అని చెప్పాడు. ఇమ్మీడియట్లీ ఆ టెస్టులు చేస్తే, అంటే టెస్ట్ ద్వారా ఇమ్మీడియట్లీ నా సమస్య ఏంటో తెలిసింది అని నేను టెస్ట్ చేయించుకోకపోతే, నేను నార్మల్గా మామూలు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదో మెడిసిన్, జ్వరం కదా నొప్పులకని టాబ్లెట్ తీసేసుకుంటే ఎంత ఇదైపోయేది. అంటే ఇమ్మీడియట్లీ వెళ్ళగానే టెస్ట్ చేయడం, వెంటనే ఆ పొజిషన్ బట్టేసి. అంటే బోధకులు కూడా, దైవ సేవకులు కూడా మనతో వాక్యం మాట్లాడుతున్నప్పుడు, ఈరోజు సమస్యతో మన సంఘానికి వెళ్ళామంటే, ఎక్కడైనా కానివ్వండి, ఏ స్థలంలో కానివ్వండి, ఏ సందర్భంలో కాని, ఒక వాక్యం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే, వాక్యం ద్వారా మన సమస్య అక్కడ స్పష్టంగా చెబుతున్నాడు అని అర్థం. మనం అది గ్రహించుకోవాలి, అది మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న వాళ్ళు బహుధన్యులు. అలా తెలుసుకున్నప్పుడు, అరే ఈ సమస్య, ఎస్, ఇది నాలో లేదు గనకనే, ఇందులో నేను పొరపాటు ఉన్నాను గనకనే, దీన్ని బట్టే నాకు ఇదా అని మనం తెలుసుకోగలిగితే, శోధనలో నిలబడతామా, పడిపోతామా? నిలబడతాం. ఎస్, రైట్, నిలబడతాం. నిలబడ్డ మనము సహిస్తామా, ఓడిపోతామా? సహిస్తాం. ఎస్, సహిస్తాం. అంటే విజయం సాధిస్తాం. మన దేవుడు ఎవరు? విజయాలకి వీరుడు. విజయాలకు వీరుడు ఆయన. మరి ఆయనను కలిగిన మనము ఎందుకు కొన్ని సమస్యల్లో ఓటమికి ఎదురవుతున్నామంటే, ఇప్పుడు చెప్పండి, రీజన్ ఏంటి? టెస్ట్ చేయించుకోకపోవడమా? ఎస్, చేయించుకోకపోవడమే. కాబట్టి ప్రియులారా, లూకా సువార్తలో 5వ అధ్యాయంలో 31వ వచనం, 32వ వచనంలో రాస్తున్నటువంటి మాట ఏమిటంటే, మారు మనస్సు పొందుటకై మనకి సమస్య వచ్చింది. మనం ఏదో విషయంలో దేవునికి వ్యతిరేకంగా ఉన్నాం, ఏదో విషయంలో దేవునికి మనము తప్పుగా ప్రవర్తిస్తున్నాం. అందులో మార్పు చెందుటకై ఇగో ఈ రోగం వచ్చింది. ఇప్పుడు ఈ రోగం పోవాలంటే ప్రార్థనతో పోతుందా? కాదు. అంటే ప్రార్థన చేయొద్దని కాదు, ప్రార్థన చెయ్యాలి. ఓన్లీ నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చాను, మందులేం వాడను, నేను ట్రీట్మెంట్ ఏం తీసుకోను అంటే తగ్గుద్దా? తగ్గదు కదా. అలాగే ఎలాగైతే హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్స్ వాడాలో, టైం టు టైం వాడాలో, ఎలాగ ఫుడ్ తినాలో, ఏవే ఫుడ్ తినాలో, ఎన్ని రోజులు వాడాలో, ఏ రకాల టెస్టులు చేయించాలో, అదంతా A to Z కంప్లీట్ అయితేనే దాని నుంచి త్వరగా మనము బయటపడతాం. అలాగుననే శోధనలో ప్రవేశింపకుండా శోధనను సహించాలి అంటే, మన ఆత్మీయ జీవితంలో ఏ రోగాన్నైతే మనం కలిగి ఉన్నామో దాన్ని మనం పరీక్షించుకొని, అనగా టెస్ట్ చేసుకొని, ఆ సమస్య నుంచి విడుదల పొందుటకు మనం ప్రయత్నించినప్పుడు ఖచ్చితంగా మనము కూడా మనకున్నటువంటి శోధనలో మనము నిలబడగలము, శోధనను జయించగలము. ఈ లోకమందు శోధనను జయించటం మాత్రమే కాదు, ఈ లోకంలో మన జీవితంలో ఎదురైన ఈ శోధనలో మనం జయించి, నిలబడి, సహించి గెలిచినప్పుడు ఈ లోకంలో అనేకులకు మనం సాక్షులుగా ఉంటాము. ఈ యొక్క సాక్షికరమైన జీవితం ద్వారా రేపు నిత్యత్వంలో మనకి జీవ కిరీటం పొందబోతున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అర్థమవుతుందా దేవుని సంగమా? కనుక గమనించండి దేవుని ప్రియులారా, యాకోబు గారు రాస్తున్నటువంటి ఈ మాటని మనం ఆలోచించినప్పుడు, ఒకసారి చివరిగా ఆ విషయాన్ని చూసుకొని ముగించుకుందాము. యాకోబు పత్రిక, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై. నిలబడాలంటే మన జీవితంలో ఈ యొక్క సమస్య వచ్చింది, ఒక శోధన ఎదురయ్యింది అంటే ముందు ఎందుకు అన్న విషయం మనకి రావాలి. ఎందుకు అన్న ప్రశ్న వేసినప్పుడే కదా డాక్టర్ గారు టెస్ట్ రాస్తాడు. సార్ ఇది నాకు ఎందుకు వచ్చింది సార్ అంటే డైరెక్ట్ చెప్పడు. ఆయన టెస్ట్ చేసే, కనీసం స్టెతస్కోప్తోనైనా చెక్ చేసే చెప్తాడు. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే అమ్మ నీకు జ్వరం వచ్చింది, నీకు కడుపు నొప్పి వచ్చింది, నీకు తలనొప్పి వచ్చింది అని చెప్పడు. పోయి కూర్చొని ముందు మనం చెప్పాలి, అప్పుడే డాక్టర్ గారు చెప్తారు కదా. అలాగే మనము కూడా మనం ఆత్మీయంగా మన దేవుని పాదాల చెంత చేరినప్పుడు, అయ్యా తండ్రి ఇదిగో నీ సన్నిధికి వచ్చాను, నా దగ్గర ఈ సమస్య ఉంది, నాకు ఈ రోగం ఉంది, ఇది ఎందుకు వచ్చింది అడుగు. ఎందుకు అని ప్రశ్నించినప్పుడు వెంటనే మనకు సమాధానం వినపడుతుందంటే మనం దేవుడితో సమీపంగా ఉన్నామని అర్థం. నేను ప్రార్థిస్తున్నాను, నాకేం తెలుస్తలేదు, నాకేం అర్థమవుతలేదంటే అక్కడే వచ్చింది చిక్కు సమస్య.
ఎందుకు? నీకు గ్రహించలేకపోతున్నావు, నీకు అర్థం అవ్వట్లేదు. దేవుడికి నువ్వు దూరంగా ఉన్నావు కానీ దగ్గర ఉన్నాను అనుకుంటున్నావు. దగ్గరగా ఉంటే దేవుడు నీతో మాట్లాడితే నీకు ఎందుకు వినపడదు? మరి నీకెందుకు అర్థం కాదు? అర్థం కాలేదు అంటే అడ్డంగా ఏదో ఉంది. నువ్వు గ్రహించలేకపోతున్నావు అంటే అడ్డంగా ఏదో ఉంది. గ్రహించాలంటే అడ్డం ఉన్నదాన్ని తొలగించు. కూర్చుని ఆలోచించు, మోకరించి ఆలోచించు. ఏంటి 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 పట్టుబట్టి అడగండి. ఖచ్చితంగా దేవుడు ఏది అడ్డం ఉందో చెబుతాడు. ఒకటి నీతో మాట్లాడతాడు, 2 వాక్యం ద్వారా మాట్లాడతాడు, 3 ఇతరుల ద్వారా మాట్లాడతాడు. అనేక రీతులుగా దేవుడు మాట్లాడతాడు. కానీ ఏదో ఒక రూపంలో గ్రహించాలి. శతాధిపతి దగ్గర ఒక విధవరాలు వచ్చేసి, అయ్యా నాకు న్యాయం తీర్చు అని అంటే, దేవుడు న్యాయాధిపతి ఏం చేశాడు? మాటి మాటికి వచ్చి ఈమె నన్ను గోజాడకుండానట్లు ఈమెకు న్యాయం తీరుస్తానని తీర్చాడా? అటువలే దేవుడి దగ్గర మనం కూడా మోకరించి, దేవా ఏమిటి, ఎందుకు, నాకు చెప్పు, నాతో మాట్లాడు, నాదేంటో నాకు బయలుపరచు అని ప్రార్థించండి. నువ్వు ఆశతో గనక అడిగితే ఖచ్చితంగా దేవుడు నీకు గ్రహింపునిస్తాడు, బయలుపరుస్తాడు. నేను అడుగుతున్నాను కానీ లేదంటే ఎక్కడో ఏదో తేడా ఉంది. అడగడంలో ఉందా? ఉండొచ్చు. నువ్వు ఆశించడంలో ఉందా? ఉండొచ్చు. తేడా లేకపోతేనే రిజల్ట్ త్వరగా రాదు. తేడా ఉంటే రాదు, క్షమించాలి. తేడా లేకపోతే ఇమ్మీడియట్లీ మనకి దొరుకుతుంది. కనుక శోధనను సహించాలి అన్నా, శోధనలో పడకుండా ఉండాలన్నా, మనకు జీవ కిరీటం కావాలి అన్నా, లూకా సువార్తలో వ్రాయబడినట్టు ఆ రోగం విషయంలో లోకపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ఏ విధంగా వాటి నుంచి విడుదల పొందుతున్నామో, ఆత్మీయమైనటువంటి ఆత్మకు కలిగినటువంటి పాపం అనే రోగం నుంచి కూడా మనం విడుదల పొందుకున్నప్పుడే మనకు ఈ శోధనలో పడకుండా ఉండగలము, శోధనను సహించగలము. చెప్పబడినటువంటి మాటలు మన జీవితాల్లో ఫలించి ఫలభరితమవును గాక. ఆమేన్.